వరాలు ఇచ్చారు. నా భక్తులకు సంపద, సౌఖ్యం, సౌభాగ్యం అన్నీ కలుగుతాయి. నేను ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, అలాగే సమృద్ధి ఉంటుంది. నా ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువుతో పాటు భక్తులను కాపాడతారు. నేను అష్టలక్ష్మి రూపాల్లో మానవులకు సహాయం చేస్తాను. ఆ అష్ట రూపాల్లో మొదటిది ఆదిలక్ష్మి, మూలశక్తి గారు. రెండవది ధాన్యలక్ష్మి, ఆహార సమృద్ధి కోసం. మూడవది ధైర్యలక్ష్మి, ధైర్యం కోసం. నాలుగవది గజలక్ష్మి, పశువుల సంపద. ఐదవది సంతానలక్ష్మి, సంతాన సౌఖ్యం కోసం. ఆరవది విజయలక్ష్మి, విజయం కోసం. ఏడవది విద్యాలక్ష్మి, జ్ఞానం కోసం. ఎనిమిదవది ధనలక్ష్మి, ధన సంపద కోసం. ఇలా సముద్ర మదనం నుండి జన్మించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణువుకు అర్ధాంగిగా, జగన్మాతగా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకిగా విరాజిల్లుతారు. ఆమె కృప లేకుండా విష్ణువు కూడా నివసించరు. విష్ణువు ఎక్కడుంటే అక్కడే లక్ష్మి కూడా నివసిస్తారు. లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ విష్ణువు ఉంటారు. ఇదే శాశ్వతమైన సత్యం. ప్రతి గురువారం మరియు ప్రతి శుక్లపక్ష శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం. దీపావళి రోజు లక్ష్మీదేవి ప్రత్యేకంగా భూమిపైన సంచరిస్తుందని విశ్వాసం. అలాగే మార్గశిర మాసంలోని ప్రతి గురువారం కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం. నమస్తేస్తు మహాభాగే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అష్టలక్ష్మి నమస్కారం. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. అష్టలక్ష్ములకు ఇవే మా నమస్కారాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పూర్తి జన్మకథ. మరి ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.